Hello everyone, so welcome back to the channel. Of course notification వచ్చేసింది కాబట్టి మన వీడియో అయితే రావాల్సిందే. సో here is that video. బట్ ఈ వీడియో చేయడంలో కొంత తొందర అయితే ఉంది బికాజ్ ఆఫ్ కోర్స్ నోటిఫికేషన్ చూసాక చాలా మంది షాక్ అయ్యారు, కొంతమంది తిట్టుకున్నారు, కోపడ్డారు. ఓకే, మిక్స్ ఎమోషన్స్ అన్నమాట. సో కాబట్టి మిక్స్డ్ ఎమోషన్స్ అన్నిటికీ కూడా ఒక్క ఫుల్ స్టాప్ పెడదాం బికాజ్ ఎమోషన్స్తో ప్రిపరేషన్కి పని ఉండదు అనమాట. మీరు ఎమోషన్స్తో పోతూ ఉంటే ప్రిపరేషన్ అనేది కూడా అలాగే అటు ఇటుగా ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ వీటన్నిటిని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడే మన ప్రిపరేషన్ అనేది బాగుంటుంది కాబట్టి సో లెట్స్ జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. నోటిఫికేషన్ ఎందుకు ఇంత మీ అందరికీ కూడా అన్సాటిస్ఫాక్టరీగా ఉంది అని చెప్పి. ఓకే, సో వేకెన్సీస్ వచ్చేసాయి, వెయిటింగ్ లిస్ట్ అని చెప్పి ఒక చిన్న డౌట్ కూడా కొంతమందికి ఉంది. ఓకే, కొంతమంది అడిగారు ఈ వెయిటింగ్ లిస్ట్ ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో టు ఎస్ఎస్సి వెబ్సైట్ అండ్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. నోటిఫికేషన్ అంతా డౌన్లోడ్ చేసుకోండి, పైనుంచి కింద దాకా ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చదవండి. ఓకే, మీకు ఓబీసీ సర్టిఫికేట్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ రీడ్ నోటిఫికేషన్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ రీడ్ ద నోటిఫికేషన్. అండ్ అఫ్ కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ మొత్తం కూడా మీరు అడిగే, అఫ్ కోర్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసే 90% ఆఫ్ ది డౌట్స్ మీకు నోటిఫికేషన్లో ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ రిపీట్ దెమ్. ఒకసారి చదవండి, చదివి నాకు అర్థం కాకపోతే నాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఇది నాకు అర్థం కాలేదని అడగండి, ఐ విల్ టెల్ యూ. బట్ అంతేగాని ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అంటే డోంట్ ఆస్క్. ఓకే, సో ఆఫ్ కోర్స్ 23rd June ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ యూ టు అప్లై. సో ప్లీజ్ మోస్ట్లీ 15-20 లోపే, ఓకే 20 కూడా వద్దు, 15 లోపు మీరు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి అండ్ 20 లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్కి వచ్చాక మీకు చాలా సర్వర్ డౌన్ అవడం ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా ఫేస్ అవుతూ ఉంటాయి. సో వేకెన్సీస్ వచ్చేసరికి 261. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, 2000 నుంచి 200కి వచ్చేసింది అనుకుంటున్నారు. ఓకే, లాస్ట్ మే రాసినప్పుడు అయితే 1200 అనమాట. సో ఇప్పుడు 200. సో చాలా మంది షాక్ అయిపోయారు, కొంతమంది స్టూపిడిటీ అన్నారు. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ నేను చాలా నేను షాక్ అయ్యా, మీ రెస్పాన్సెస్ చూసి షాక్ అయ్యా ముఖ్యంగా చెప్పాలంటే, వేకెన్సీస్ ఎలా ఉన్నా సరే. ఓకే, అండ్ వెయిటింగ్ లిస్ట్ గురించి. సో ఫస్ట్ ఒకసారి వెయిటింగ్ లిస్ట్ గురించి మాట్లాడదాం, అసలు ఏంటి ఇది అన్న దాని గురించి ఆ తర్వాత. అండ్ సి, వెయిటింగ్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ష్యూర్. ఏంటంటే ఇలా ఒకటి మేము ప్రపోజ్ చేస్తున్నాం అండ్ ఆఫ్టర్ ది అప్రూవల్ ఏంటనేది వెబ్సైట్లో క్లియర్గా ప్రాసెస్ గురించి పెడతా అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ష్యూర్. సో కాబట్టి మనం అంతగా ఆలోచించాల్సిన పని లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, డోంట్ థింక్ మచ్ బికాజ్ ఇది మీకు యూజ్ అయ్యేది ఎప్పుడంటే మీకు రిజల్ట్స్ వచ్చేసి మీరు బార్డర్లో పాస్ అవ్వనప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఓకే, మీరు సెలెక్ట్ అవ్వనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 236 కట్ ఆఫ్ ఉంటే మీకు 235.9 వచ్చాయనుకుందాం. ఈ 0.9తో పోయింది చూసారా, అప్పుడైనా మీకు లక్ ఉంటే మీరు మళ్ళీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి నేను సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి వెయిటింగ్ లిస్ట్లో ఉంటానన్న దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఆలోచించాల్సిందల్లా ఎలా సెలెక్ట్ అవ్వాలి. 261 వేకెన్సీస్ ఉంటే 261లో నేను ఎలా ఉండాలని మీరు ఆలోచించాలి, అంతేగాని వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఎలా, వెయిటింగ్ లిస్ట్ అనేది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఇదంతా మీరు ఒక్క నిమిషం థింక్ చేసినా సరే దాని గురించి మీరు వేస్ట్ అనమాట. ఓకే, చాలామంది వీడియోస్ పెడుతున్నారు వెయిటింగ్ లిస్ట్ గురించి, నేను ఒక్క వీడియో కూడా చూడలేదు బికాజ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, నేను మీకు ఏంటంటే ఎస్ఎస్సి గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తా కాదు ఈ ఛానల్, మిమ్మల్ని ఈ ఎగ్జామ్కి సంబంధించిన మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా, ఎలా పాస్ అవ్వాలో చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా, అంతేగాని ఎస్ఎస్సి గురించి వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పడానికి కాదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ థింక్ అబౌట్ దిస్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 263 వేకెన్సీస్ ఉన్నాయనుకున్నాం, 263 మందిని సెలెక్ట్ చేసేసారు, డీవీకి పంపారు. సో డీవీకి పంపాక చాలా మంది, కొంతమంది డీవీకి వెళ్ళలేదు, కొంతమంది డీవీలో రిజెక్ట్ అయ్యారు, అండ్ కొంతమంది డీవీ సెలెక్ట్ అయినా సరే ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వరు. సో అనుకుందాం 263లో 63 పీపుల్ జాయిన్ అవ్వలేదు అనుకుందాం. సో వేకెన్సీస్ అన్ని ఖాళీగా ఉంటాయి కదా, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేది కొంత తీస్తాము. సో ఎవరైతే దాంట్లో అంటే కన్ఫర్మేషన్ లేదనమాట, ఫర్ ఎగ్జాంపుల్ 263లో 63 రాకపోతే నెక్స్ట్ 63ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు, కాల్ వస్తుంది వాళ్ళకి, మెయిల్ వస్తుంది అలాగా. సో దట్ ఈస్ వెయిటింగ్ లిస్ట్. ఆఫ్ కోర్స్ థింక్ చేయండి కొంచెం. ఓకే, అది వెయిటింగ్ లిస్ట్. లేదు అసలు ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వకుండా లేరు, అందరూ జాయిన్ అయిపోయారు అనుకుంటే ఆఫ్ కోర్స్ వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళందరూ ఉండాల్సిందే. ఓకే, సో కాబట్టి అన్నిటి గురించి ఇప్పుడైతే ఆలోచించదు, మీరు ఆలోచించాల్సింది ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, ఎలా సెలెక్ట్ అవ్వాలి అన్న దాని గురించి. సో కుచ్ ఫరక్ నహీ పడేగా. ఓకే, సో ఐ హోప్ కొంచెమైనా క్లారిటీ వచ్చింది అనుకున్న వెయిటింగ్ లిస్ట్ గురించి. ఓకే, ఇప్పటికీ కూడా ఫుల్ ప్రొసీజర్ అయితే మనకి ఇంకా రాలేదు ఎస్ఎస్సి దగ్గర నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి థింక్ చేసడం అనవసరం.
హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి అఫ్ కోర్స్ రిజల్ట్ వచ్చేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, మీకు ఇలా ఈ సినారియో వస్తే కనుక మీకు ఫ్యూచర్లో అప్పుడు ఖచ్చితంగా వెయిటింగ్ లిస్ట్ గురించి ఎస్ఎస్సి పెడితే చూసారా ఫ్యూచర్లో, అది పక్కా డౌన్లోడ్ చేసుకుని రిజల్ట్ వచ్చాక పక్కా పైనుంచి కింద దాకా చదవండి సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు అసలు విషయం వేకెన్సీస్ లో చాలా తక్కువ ఉన్నాయి అక్క, ఎలాగా మ్యామ్ ఏంటి ఇంత స్టూపిడిటీ ఎస్ఎస్సికి, గవర్నమెంట్ ఏంటి ఇలా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి థింక్ చేయండి, ఎస్ఎస్సి ఉంది ఖచ్చితంగా, ఎస్ఎస్సి ప్రతి ఇయర్ వేకెన్సీస్ ఇవ్వాలి అనే అప్లికేషన్ ఉందా? ఎస్ఎస్సి ఉన్నది ఏంటంటే డిపార్ట్మెంట్ మాకు ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఈ పోస్ట్లో అని చెప్పిద్ది, అప్పుడు ఎస్ఎస్సి ఓకే ఇన్ని ఖాళీలు ఉన్న ఇన్ని ఖాళీలకి మేము రిక్రూట్ చేసి మీకు పంపాలి అన్నది వాళ్ళ డ్యూటీ. ఓకే. ఒక్కోసారి ఏదో పాలిటిక్స్లో కావాలని ఎక్కువ వేకెన్సీస్ ఇచ్చేస్తారు, అది కరెక్టే, బట్ తక్కువ అవడానికి ఎవరో కారణం కాదు దానికి. ఒకసారి కూర్చుని శాంతించి ఆలోచించండి, ఎందుకు తక్కువ వచ్చే పెరగలవా లేదా అన్నదాని నుంచి ఒక్క నిమిషం ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనకి దేనికైనా ఆన్సర్ కావాలంటే వితౌట్ బయాస్ మనం ఆలోచించాలి. ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి మన మైండ్లో ఆలోచించామంటే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిస్ ఈజ్ ఇయర్ లాంగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అయ్యింది, అండ్ మా మ్యాథ్ గురించి చెప్తున్నా నేను, మా 2023 ప్రాసెస్ చెప్తున్నా. సెప్టెంబర్లో ఫస్ట్ ఎగ్జామ్ అయింది, అప్పుడు కొన్ని వేకెన్సీస్ తీశారు. అండ్ దెన్ ఎప్పుడైంది మళ్ళీ మాకు జనవరిలో స్కిల్ టెస్ట్ అనేది అయింది, ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి, జూన్లో జాయిన్ అయిపోయాం, బాగానే ఉంది. మళ్ళీ ఆగస్ట్ వచ్చేసరికి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడ, మాకు స్టార్టింగ్లో ఆగస్ట్లో వచ్చింది, మళ్ళీ ఆగస్ట్లో వచ్చింది. ఇట్ ఈస్ 1 year లాంగ్ ప్రాసెస్. కొన్ని ఫైనల్ వేకెన్సీస్ చూసారంటే మా ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చినాయి కదా 2023 ఎగ్జామ్కి, అప్పుడు ఫైనల్ వేకెన్సీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు 2024 ఎగ్జామ్కి, అంటే ఇప్పుడు మనం రాసిన ఎగ్జామ్కి ఎప్పుడు ఫైనల్ వేకెన్సీస్ వచ్చాయి? ఐ గెస్ లాస్ట్ మార్చ్లో. సో ఫిబ్రవరి నుంచి మార్చ్, ఇట్ ఆల్మోస్ట్ 13 months గ్యాప్లో మనకి ఫైనల్ వేకెన్సీస్ అని వచ్చాయి. సో 1 yearలో ఎంతమంది రిటైర్ అవుతారు? 1 yearలో ఎంతమంది స్టెనోగ్రాఫర్స్ యొక్క నీడ్ ఉంటుంది డిపార్ట్మెంట్స్కి? అఫ్ కోర్స్ అప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. మీకు 1 year చూసుకున్నట్లయితే పెంచాయి అన్నప్పుడు ఏంటంటే ఏమైనా పాలిటిక్స్ ఉండొచ్చు, బట్ తగ్గించాయి అంటే అది డిపార్ట్మెంట్స్ మాకు అవసరం లేదు అని చెప్పడం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకి మార్చిలో వచ్చాయి వేకెన్సీస్, ఫైనల్ వేకెన్సీస్ 2024 ఎగ్జామ్కి, రైట్? ఇప్పుడు మళ్ళీ మనకి వేకెన్సీస్ ఎప్పుడు ఇచ్చారు? మే, జూన్, అంటే మేలో వేకెన్సీస్ తీసుకున్నాం, మనకు జూన్లో నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 3 months. సో ఈ 3 months కూడా ఫుల్గా అవ్వలేదు. ఈ 3 monthsలో ఎంతమంది రిటైర్ అవుతారు చెప్పండి? ఎంతమంది రిటైర్ అవుతారు? ఎన్ని స్టెనోగ్రాఫర్స్ నీడ్ ఎక్కువ ఉంటుంది 3 monthsలో? 1 year ఎక్కడ, 3 months ఎక్కడ? సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ 1200 వేకెన్సీస్, 1300 వేకెన్సీస్, 1400 వేకెన్సీస్ విత్ ఇన్ 3 months? డిపార్ట్మెంట్స్ ఎలా చెప్తాయి? ఇంకొకటి, అసలు ఫస్ట్ 2024 ఎగ్జామ్ యొక్క రిక్రూట్మెంటే ఇంకా అవ్వలేదు, రైట్? ఎప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2000 వేకెన్సీస్ వచ్చాయి, 2000 మందిలో ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్ మనకి జాయిన్ అవ్వరు అనుకుందాం. సో ఈ 200 వచ్చి దీంట్లో జాయిన్ అవుతాయి, అప్పుడు 400 అయ్యాయి అనుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అవ్వలేదు కదా, దీంట్లో ఎవరు ఫిల్టర్ అవుట్ అవ్వలేదు, అవి కూడా యాడ్ అయితే మనకి 2000 వేకెన్సీస్ వచ్చాయి ఈ ఇయర్. యాక్చువల్గా 2024కి మనకి అయిపోయిన దానికి, రైట్? అన్ని ఫ్రెష్ వేకెన్సీస్ కాదు, అన్ని రిటైర్ అయిన వాళ్ళ వేకెన్సీస్ కాదు. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో, ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో వాటి వల్ల వచ్చినవి కూడా యాడ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ముందుదే అవ్వలేదు, ఈ లోపు ఎలా చెప్తారు, ఎలా గెస్ట్ చేయగలరు వాళ్ళు? ఇంతమందిలో ఇంతమంది జాయిన్ అవ్వరేమో, ఎక్కువ ఇచ్చేద్దాం అని ఉండదు. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ ఇక్కడ చిన్న బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈ ఇయర్ మనకి వేకెన్సీస్ పెరుగుతాయా లేదా అని మీరు ఆలోచించినప్పుడు, ఇప్పుడు మనకి ఒక్క నిమిషం మీకు క్లారిటీగా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని గురించి మనం మాట్లాడుకునేది ఏంటంటే దట్ పెరుగుతాయా లేదా. సో 1 year లాంగ్ ప్రాసెస్ కాస్త 3 year లాంగ్ ప్రాసెస్ అయిపోయింది మనకి వేకెన్సీస్ కలెక్ట్ చేయడంలో. బట్ ఇప్పుడు ఏంటి, మే, మనకి ఆగస్ట్లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, రైట్? అని గుర్తుంచుకోండి, ఆగస్టుకి వచ్చేలోపు మనకి ఈ ఇయర్ వేకెన్సీ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఏదైతే మనకి 2024లో వచ్చాయో 2000, అది కూడా అయిపోతుంది ఈ మధ్యలోనే. అండ్ జనవరిలో వేసుకుందాం మనం స్కిల్ టెస్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్ యాడ్ అవుతున్నాయి ఇంకా మనకి? ఆల్మోస్ట్ 7 months.
సో ఈ 7 months ప్లస్ 3 months ఎంతో కొంత పెరుగుతాయి కదా, రైట్? ఇంకా స్టెనోగ్రాఫర్స్ యొక్క నీడ్ ఉంటుంది కదా. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి స్కిల్ టెస్ట్ రిక్రూట్మెంట్ అయిపోతుంది కదా 2024 వాళ్ళది. సో ఇక్కడివి కూడా యాడ్ అవుతాయి కదా, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ బ్యాడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే అది కూడా 2025కి కాదు, 2025కి కాదు, మనకి 2026లో వేకెన్సీస్ ఎలా వస్తున్నాయి అంటే ఓన్లీ ఫ్రెష్ వేకెన్సీసే ఇస్తారు మనకి. ఈ ముందు ఇయర్ యాడ్ చేయరు, బికాజ్ ఈ 2025లో 261 వేకెన్సీస్ ఉన్నాయి కదా అనుకుందాం, ఇంకా పెరగలేదు అనుకుందాం. 261 ఉన్నాయి కదా. సో ఈ 261లో 250 జాయిన్ అయ్యి మిగతా 11 people కనుక జాయిన్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్ నుంచి తీసి పక్కగా 261కి 261 మనకి రిక్రూట్ అయ్యాకే నెక్స్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు? 2025 ఎగ్జామ్ నుంచి. సో 2024వి కూడా ఇంకా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి 2025 వేకెన్సీస్లో. బ్యాడ్ న్యూస్ ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి. అప్పుడు కొంచెం కొంచెం మీకు వేకెన్సీస్ తగ్గడం అనేది కనపడుతుంది అనమాట, కొంచెం స్లైట్గా. బట్ ఈ ఇయర్కి అలాంటిది ఏం లేదు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఎలాగో 2000 వేకెన్సీస్ ఉన్నాయి, సో దాంట్లో కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఇంకా 6-7 months ఉన్నాయి మనకి ఫైనల్ వేకెన్సీస్ రావడంలో. 2025 సైకిల్ అంతా అయ్యి స్కిల్ టెస్ట్ అయ్యి రిజల్ట్స్ వచ్చి ప్రిఫరెన్స్ ఫామ్ వచ్చేసరికి మీకు ఫైనల్ వేకెన్సీస్ వస్తాయి, అప్పుడు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఓకే, సో సొల్యూషన్ ఏంటి? సో అందరూ ఏమనుకుంటారంటే హై వేకెన్సీస్ ఉంటే ఈజీ, ఏముందిలే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ తక్కువ ఉంటే మంచిగా కొట్టేయచ్చు, ఈజీగా కొట్టేయచ్చు, లైట్ హార్టెడ్ అనమాట. కష్టపడే నేచర్ లేని వాళ్ళు ఆలోచించాల్సింది అది. బికాజ్ ఆఫ్టర్ ఆల్ యూ నీడ్ ఈజ్ 1 seat out of 261. All you just need is 1 seat, not more than that. 1 post, 1 job. 261కి 261 మీకే ఇస్తారా ఏంటి? అంటే ఏంటి? కట్ ఆఫ్ తక్కువ ఉంటే పాస్ అయిపోతాం, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటే కష్టం. సో గవర్నమెంట్ బ్లేమ్ చేద్దాం, ఇదంతా వద్దు. మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్దాం అనుకుంటున్నారో ప్లీజ్ థింక్ లైక్ అ గవర్నమెంట్ సర్వెంట్. ఓకే, ఏంటంటే ఒక రేంజ్లో ఉండే యూత్ లాగా ఆలోచించడం మానేయండి. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. 3 monthsలో ఇన్ని వేకెన్సీసే వస్తాయి మనకి. అఫ్ కోర్స్ ఇంకా 7 months ఉంది. సో 10 months, ఫుల్ 10 monthsలో మేబీ ఇంకా ఎక్కువ వేకెన్సీసే ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ 2024 రిక్రూట్మెంట్ ఇంకా అవ్వలేదు, దాంట్లో జాయిన్ అవ్వని వాళ్ళందరివి యాడ్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ చాలామంది సీటు వేస్ట్ చేస్తారు, కొంతమందికి 2-3 జాబ్లు వస్తాయి. ఈవెన్ మా బ్యాచ్లో ఒక అబ్బాయి ఏంటంటే తనకి 3 జాబ్లు ఒకేసారి వచ్చాయన్నమాట. ఏం చేశాడంటే మా దగ్గర ఉన్నదాన్ని హోల్డ్లో పెట్టుకుని, ఓకే ఎస్ఎస్సీది హోల్డ్లో పెట్టుకుని ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు స్టేట్ దాంట్లోకి. అదే నచ్చక ఇక్కడ యాక్చువల్లీ కొంత టైం ఉంటుంది జాయిన్ అవ్వడానికి, ఈ లోపు అక్కడ రిజైన్ చేసి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఒకవేళ ఇక్కడ జాయిన్ అవ్వకపోతే ఇక్కడది వేస్టే కదా, నెక్స్ట్ ఇయర్ దాంట్లో యాడ్ అవుతున్నాం, రైట్? సో కాబట్టి ప్లీజ్ థింక్ అండ్ ప్లీజ్ బీ పాజిటివ్. ఎమోషన్స్తో వెళ్ళిపోద్దు. 2-3 days ఆల్మోస్ట్ లైక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు జనం. ఇలా అయ్యింది ఏంటి, ఇంత తక్కువ వచ్చాయి ఏంటి? ఆల్ యూ నీడ్ ఈజ్ 1 seat. సి నా మార్క్స్, నా ర్యాంక్ ఎంత లాస్ట్ టైం? 350 ప్లస్ అనుకుందాం. ఓకే 350, అరౌండ్ 350 నా ర్యాంక్. ఎప్పుడు? 2023లో నేను సెలెక్ట్ అయిన ఇయర్. అండ్ అప్పుడు వేకెన్సీస్ ఆల్మోస్ట్ 1300లో 350. ఈవెన్ ఆ ఇయర్ 350 సీట్సే ఉన్నాయి అనుకుందాం, అదే కేటగిరీ వైజ్ 350 సీట్సే ఉన్నాయి అనుకుందాం. అయినా సరే ఐ వుడ్ హ్యావ్ గాట్ సెలెక్టెడ్, రైట్? 350 ఉన్నా సరే ఐ వుడ్ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. అండ్ నాకు కావాల్సింది ఆ 350లో ఒకటే. 1300 ఉన్నాయని చెప్పి 1300 ర్యాంక్ గురించి చూస్తాం మనం. ఆల్వేస్ ఎయిమ్ ఫర్ 200. సో నాకు 153 మార్క్స్కి ఇంత వచ్చాయి అప్పట్లో, 153. ఇప్పుడు వేకెన్సీస్ తగ్గాయని చెప్పి మ్యాక్సిమం అందరూ ఏంటంటే బాగా చదవడానికి ట్రై చేస్తారు. సో మీరు కూడా వాళ్ళతో పాటు బాగా చదవడానికి ట్రై చేస్తే అదే లెవెల్లో ఉంటారు, లేకపోతే బాగా అట్టడికి వెళ్ళిపోతారు. సో కాబట్టి డోంట్ థింక్ అబౌట్ వేకెన్సీస్, ఏమవుతుంది, కట్ ఆఫ్ పెరిగిద్దా తగ్గిద్దా, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. మీరు కేవలం ఆలోచించాలి. చెప్తున్నా, మీరు మీలో ఎవరైనా సెలెక్ట్ అవుతారో ఇయర్ అంటే ఎవరైతే అన్ని పక్కన పెట్టి నేను ఎలా 160 మార్క్స్ తెచ్చుకోవాలి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ యువర్ కేటగిరీ, నేను ఎలా
145+ తెచ్చుకోవాలి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ రిజర్వేషన్. ఇది మాత్రమే థింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీలో వాళ్ళకి మాత్రమే 2025లో ప్లేస్ ఉంటుంది. వేకెన్సీస్ ఎంతైనా సరే, పెరిగినా పెరగకపోయినా సరే, కేవలం రిజల్ట్ మీద కాకుండా కేవలం మీ హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేసే వాళ్ళకి మాత్రమే 2025లో ప్లేస్ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్కి ఆఫ్టర్ యూ రీడ్ ద నోటిఫికేషన్ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఐ విల్ రిప్లై. బట్ నేను ఇవ్వాల్సిన మెసేజ్ క్లియర్గా మీకు ఇచ్చాను అనుకుంటున్నా. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ క్లారిటీ. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ నాకు హెల్త్ బాగోపోవడం వల్ల సారీ వీడియోస్లో లేట్ అవుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఈరోజు కూడా కొంచెం టైం పక్కగా తీసుకున్నా, ఈవెన్ తో ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ హాస్పిటల్ టు హాస్పిటల్. అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. ఎమోషన్స్ని పక్కన పెట్టి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.